తేల్చేసిన స్పీకర్ ఊహించినట్లుగానే అంటే ఇదంతా కూడా ముందుగా అనుకున్నట్లుగానే స్పీకర్ గారు ఏదైతే నిర్ణయం చెబుతారో ఇది మొత్తం ప్రజాప్రతినిధులకి తెలుసు, మీడియాకి తెలుసు, ప్రజలకి తెలుసు. ప్రజలు ఏదైతే అనుకున్నారో అదే జరిగిద్ది. దానం నాగేంద్ర గారు కంటెస్ట్ చేశారు కాబట్టి ఆయనకు తప్పని పరిస్థితి ఏర్పడింది. కడెం శ్రీహరి గారిది డౌట్ఫుల్గా ఉంది. మరి ఈ రెండే అంశాలు మరి మిగిలినటువంటి వాళ్ళందరూ కప్పుకున్నటువంటివి కాంగ్రెస్ కండవాలు కాదు, జాతీయ కండవాలు అని చెప్పారు. కాదు, అసలు వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలోనే జారలేదు, వాళ్ళు మా పట్ల ప్రేమతో ఆప్యాయతతో వచ్చారని చెప్పారు. రాజకీయాల్లో మరీ ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి, విచిత్రకరమైనటువంటి, దౌర్భాగ్యకరమైనటువంటి, వినూత్నమైనటువంటి సంఘటనలని ఇంకా ఎన్ని చూడాలో ప్రజలు, ఎన్ని చూసి భయపడాలో, ఎన్ని చూసి ఆనందపడాలో, ఎన్ని చూసి నవ్వుకోవాలో, ఎన్ని చూసి వాటిని చర్చలు జరపాలో అనేటువంటిది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే వాళ్ళు పార్టీ మారారు, వాళ్ళు వచ్చి పార్టీలో చేరారు. కాకపోతే దాన్ని అది అట్లా వెళ్ళటం వల్ల మళ్ళీ ఎన్నికలు ఉత్పన్నం అవుతాయి, దానివల్ల మళ్ళీ వివాదం ఏర్పడిద్ది. మళ్ళీ గెలిస్తే ఒక రకంగా ఉంటుంది, గెలవకపోతే ఇంకో రకంగా ఉండిద్ది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మేము జారలేదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని వాళ్ళకు ఒక గైడెన్స్ చేసి మేము జారలేదు, మేము అభివృద్ధి కోసం గెలిచామనేటువంటి చెప్పారు. వాళ్ళు అభివృద్ధి కోసం గెలిచామన్నారు. స్పీకర్ గారు కూడా అభివృద్ధి అంటే ఇప్పుడు కూడా ఆధారాలు ముఖ్యం, ఆధారాలు లేవు కాబట్టి సరే వాళ్ళు అందుకని దానికి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే దానం నాగేంద్ర గారు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఆయన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు కాబట్టి ఆయన అనర్హత వేటు పడేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అందుకని చెప్పని ఇప్పుడు ఆయన కడియం శ్రీహరి గారి ఇద్దరు ఉన్నట్టుంది. మరి దానం నాగేంద్ర గారికి అయితే ఎలక్షన్ తప్పదు. మిగిలినటువంటి వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. క్లీన్ చిట్ ఇచ్చి అసలు మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరే ప్రథమ నాయకులు, మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరు పోరాడుతూ ఉన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీకి మీరు కొమ్మలు, మీరు వృక్షాలు, మీరు వేళ్ళు మీరేను, మీరు కాంగ్రెస్ పార్టీలో జారలేదు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ మీరు అభివృద్ధి కోసమే గెలిచారు, మీరు ఓన్లీ కండవాలు కూడా అవన్నీ కూడా జాతీయ నేషనల్ ఫ్లాగ్స్ ఇవి అంతే తప్ప మీకు అసలు ఎక్కడా కూడా మీరు ఇది లేదు, అసలు మీ అంత మంచి వాళ్ళు లేరు, మీ అంత సత్యులు లేరు, మీరు అందరూ అసలు పార్టీకి మీరు నిబద్ధులు, మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు అసలు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని మీరే కాపాడుతున్నారని చెప్పని వాళ్ళకు బలమైనటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చి స్టాంప్ వేసి వాళ్ళని ఆ సర్టిఫికేట్ తోటి వాళ్ళు బయటకు పంపించారు. ఓకే, సంతోషం. ఎందుకంటే అది పొలిటికల్, వీళ్ళున్న అదే పని చేస్తారు, వాళ్ళున్న అదే పని చేస్తారు. ఇప్పుడు వీళ్ళున్నారని చేశారు అంటలా నేను, వాళ్ళున్న అదే పని చేస్తారు, వాళ్ళున్న అదే పని చేస్తారు. ఈ పరిస్థితి ఇంకో పార్టీ ఉన్న అదే పని జరిగింది, ఇంకో పార్టీ అంటే రాజకీయం పొలిటికల్ సిస్టమ్ అనేటువంటిది అలా తయారైపోయింది. అంతే తప్ప దీంట్లో వీళ్ళు పత్తిత్తులు వాళ్ళు పత్తిత్తులు కాదు అనేటువంటిది ఏం లేదు. అన్నీ ఒక తానులో మొక్కలే, అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి. కాకపోతే కొంచెం కొద్దిగా తేడాలన్నమాట, కలర్స్ మారుతూ ఉంటాయి. అసలు ఏమి ఎక్కడ చిన్న ఇది కూడా తేడా లేదు. కొంతమందికి ఇగో ఎక్కువ ఉండిద్ది, కొంతమందికి ఇగో తక్కువ ఉండిద్ది. కొంతమంది కొంచెం ఎక్కువ, కొంత పబ్లిక్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, కొంతమంది పబ్లిక్ గురించి తక్కువ ఆలోచిస్తుంటారు. మొత్తానికి జరిగేటువంటి దాంట్లో మాత్రం మిగిలినటువంటి వాటి అన్నింటిలో మాత్రం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కలిసి ఎలా చేయాలి, కనపడకుండా ఎలా చేయాలి, కనిపించి కనపడకుండా ఎలా చేయాలనే దాంట్లో ఎవరికి వాళ్ళు సిద్ధహస్తులై పిహెచ్డీలు తీసుకొని సర్టిఫికేట్లు తీసుకొని అసలు వీలైతే మాత్రం ఇంకేదైనా ఆక్స్ఫర్డ్ నుంచి సర్టిఫికేట్లో లేదా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా వచ్చేటువంటి నేర్పరితనం కలిగినటువంటి, అంత సమర్థత కలిగినటువంటి రాజకీయ నాయకులు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే దేశం మొత్తం మీద అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ప్రజలకి అయితే ఇందుట్లో చాలా క్లారిటీ ఉంది, ప్రజలు గమనిస్తుంటారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళేం మాటలు చెప్పారు, వీళ్ళేం మాటలు చెప్పారు, వీళ్ళ కథ ఏంది, వాళ్ళ కథ ఏంటి అనేటువంటిది పబ్లిక్ అసలు పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటారు. కాబట్టి ప్రజలకి వీళ్ళేదో చెవుల్లో పూలు పెడదాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు వీళ్ళకి ఎప్పుడో పెట్టేశారు. వీళ్ళకి టైం వచ్చినప్పుడు ఎవరికైనా కానీ, ఏ పార్టీకైనా ఎవరినైనా టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫ్లవర్ని పెట్టేస్తారు. దీనిపై మరి బీఆర్ఎస్ మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్తామంటున్నారు. ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏమైంది వెళ్తే మళ్ళీ మామూలు అంటారు వాయిదా. అవునండి, స్పీకర్ గారి నిర్ణయాన్ని కాదంటానికి ఏం లేదు కదా. దానం నాగేంద్ర గారు అందుకే పెండింగ్ పెట్టారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ కాకపోతే దానం నాగేంద్ర కూడా అంతే ఉండేది, వదిలేసేవాళ్ళు, ఏముండేది కాదు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి, చట్టపరిధిలోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు దాని మీద ప్రశ్నిస్తారు. ఎవరికి తెలియదు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లీడర్లకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మారారని తెలియదా, లేదా ముఖ్యమంత్రి గారికి కలిసేటప్పుడు వాళ్ళు పార్టీ మారుతున్నారని తెలియదా? వీళ్ళు పార్టీ మారడానికి ఒప్పించుకొని వీళ్ళకు 4 డిమాండ్లు పెడితే ఆ 4 డిమాండ్లు 2 ఓకే చేసిన తర్వాత వీళ్ళ కండవా కప్పింది. మరి కండవా కప్పినప్పుడు మరి మీడియా అంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరని రాశారు, రిపోర్టింగ్ చేశారు కదా. మరి అవన్నీ ఏమైనాయి, ఎక్కడున్నాయి? కాకపోతే వాళ్ళు అది వివాదం కాదనుకున్నారు, వివాదం అయింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు లాగేశారు,
ఎందుకు వాళ్ళందరినీ తీసుకొని బుట్టలో వేసుకున్నారు? వాళ్ళందరూ మరి మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా, మరి ఆ రోజు ఏమైంది చట్టం? ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళు చేస్తున్నారు. ఏముంది దాంట్లో? ఏమీ లేదు, చెప్పాను కదా. మరి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంత మరి ఆ రోజున చేసిన వాళ్ళు ఈ రోజు అదే రాజ్యాంగాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. రాజ్యాంగంలో ఆ రోజు పెట్టిన బుక్ వేరు, తర్వాత పెట్టిన బుక్ వేరు అంటండి రాజుగారు. అప్పుడు ఆ సమయానికి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఇక్కడ ప్రమాణం చేయడం అనేది జరిగిద్ది అనేది విధానం. బైట్స్ ఉన్నాయి సార్, 2 బైట్స్ ప్లే చేయండి. ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకొని, కాంగ్రెస్ గుర్తులు వేసుకొని, రాహుల్ గాంధీతోని, మల్లికార్జున ఖార్గేతోని ఫోటోలు తిరిగి బాటంగానే ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినట్టు మరి ఈ రకమైన నిర్ణయం బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారిని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే, విరవిగుతున్నావు కదా, నేను ఇంకా 10 సంవత్సరాల వరకు నేనే ఉంటా అని చెప్తున్నావు కదా, ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ? ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఉప ఎన్నికలకు రా. నువ్వు వచ్చినా రాకున్నా ఉప ఎన్నికలు రావడం ఖాయం. ముమ్మాటికి స్పీకర్ గారు 10 షెడ్యూల్ ఉన్నటువంటి ట్రిబ్యునల్ కోర్టులో ఇరు పక్షాల వాదనలు విని మెరిట్స్ ప్రకారమే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నా. ఈ తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు ఒకవేళ ఈ మెరిట్స్ ప్రకారం మీకు ఈ తీర్పు నచ్చకపోతే పై కోర్టుకు ఒకవేళ వెళ్లే అవకాశం ఉంటే వెళ్ళండి. కానీ ఎందుకు మీరు వ్యక్తిగతంగా స్పీకర్ గారిని విమర్శిస్తూ ఉంటున్నా? ఒక తీర్పు ఇచ్చిన జడ్జిని విమర్శించడం అంటే న్యాయ వ్యవస్థను మీరు అపసపాలన చేసినట్టే కదా అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడతారా పార్టీ ఫిరాయింపుల మీద అని అడుగుతా ఉన్నా. వివేక్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినటువంటి ఈయన కూడా కథలు చెప్తే ఎట్లా? ఇక్కడ విప్పు శ్రీనివాస్ గారు భలే చెబుతున్నారు. స్పీకర్ నిర్ణయమే జడ్జి గారిని అంటారు మీ ఇష్టం అని చెప్పని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. వివేక్ గారు ఇంకొంచెం అద్భుతంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వాళ్ళందరి చేత రిజైన్ చేయించి మీరందరూ బై ఎలక్షన్స్కి వెళ్ళి మీరందరూ గెలవండి అని చెప్తున్నారు. మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నప్పుడు మరి రిజైన్ చేయించి గెలిపించుకొని మరి అప్పుడు తీసుకుంటే బాగుండేది కదా. మరి ఆ రోజు మీరు మరి అదే కేసీఆర్ గారికి అదే మాట చెప్పుంటే బాగుండేది కదా. ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవటానికి బాగుంటాయి, వినటానికి బాగున్నప్పుడు ప్రజలకి వీళ్ళు చెప్తుంది ఎంత బాగా అర్థమైంది అంత బాగా అర్థమైంది. కాకపోతే వాళ్ళు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు, పబ్లిక్ గా క్వశ్చన్ చేయలేరు. కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి వాటి అన్ని మనం రిపోర్ట్ చేస్తుంటాం కాబట్టి వాటిని చూసుకుని వాళ్ళు నవ్వుకొని హాబ్బా అనుకుంటుంటారు అనమాట. సరే, అది ఓవరాల్ గా. శ్రీనివాస్ గారు ఉన్నారండి. శ్రీనివాస్ ఏంటి మొత్తానికి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు, 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఏంటి పరిస్థితి? 5గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఏంటి పరిస్థితి? ఈరోజు స్పీకర్ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే 5 ఎమ్మెల్యేలలో గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ని కొట్టేస్తూ వారు ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి మేము న్యాయ పోరాటం చేస్తాం. రాజ్యాంగంలోని స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా బాధాకరం. సో స్పీకర్ నిర్ణయం కరెక్ట్ కాదు, మేము హైకోర్టుకు వెళ్తామని కూడా చెప్తున్నారు. ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్నటువంటి ఏదైతే స్పీకర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలు సమర్పించాము. అదేవిధంగా ఏదైతే ఇప్పటికీ కూడా అన్ని ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ ప్రచారంలో చేస్తున్నారు. ఆ ఆధారాలు కూడా స్పీకర్కు కనిపించలేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ స్పీకర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది స్పీకర్ కార్యాలయంలో తయారు చేసేది కాదు. ప్యాలెస్, రాజుగారి ప్యాలెస్, రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ లో తయారు చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టే స్పీకర్ వింటున్నాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మామూలుగా సరే రాజ్యాంగం, సరే శాసనసభ వ్యవహారాల గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ మామూలుగా ఎక్కడైనా ప్రభుత్వం అనుగుణంగా నడుస్తుండేదా? మామూలుగా ఏమన్నా వాళ్ళు ఇండివిజువల్గా నడిచేటువంటి పరిస్థితులు ఇంకెక్కడన్నా ఉన్నాయా?
బీఆర్ఎస్ విమర్శించేదాన్ని ఏదైతే ఈ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సరే, ఓకే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని పార్టీలో చేర్చుకొని వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు మాట్లాడడానికి నైతిక అర్హత లేదు. అన్ని ఆధారాలు సమర్పించిన అంటే వాళ్ళకు న్యాయం జరగలేదు అనుకుంటే హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. Right. ఈ నేపథ్యంలో కూడా Right. మరొక ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తుంది. సో రైట్. సుధాకర్ ఉన్నారండి. సుధాకర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ నిర్ణయం గొప్ప నిర్ణయమా, లేకపోతే అంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నటువంటి నిర్ణయం గొప్ప నిర్ణయం? వీళ్ళిద్దరినీ ఏమంటాము తూకంలో వేస్తే ఎవరు బాగా దూకుతారంటావు? అనర్హత పిటిషన్ పైన స్పీకర్ స్థాపన చేస్తున్నాడు కాబట్టి స్పీకర్ను వెంటనే నిర్ణయం తీసుకోమని ఆదేశాలు జారీ చేయమని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సార్. ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసింది, లేకుంటే ఆయనకు ఒక డెడ్ లైన్ పెట్టింది. వెంటనే అనర్హత పిటిషన్ పైన మీరు విచారణ జరపండి, ఏదో ఒక నిర్ణయం చెప్పమన్నది, ఏదో ఒక నిర్ణయం చెప్పమన్నది. కానీ మీరు అయితే అనర్హత వేయండి, లేకుంటే అనర్హత చెప్పారు కాబట్టి స్పీకర్ విచారణ జరిపాడు. ఇరుపక్షాల వాదనలు విని సమర్థవంతంగా విన్నారు స్పీకర్. అయిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు, చేశారు. సుప్రీంకోర్టు చెప్పింది, ఆయన చేశాడు. వాళ్ళందరూ మార్చుకునే కండవాలన్నీ కూడా ఈ మామూలు కండవాళ్ళు, అసలు వాళ్ళు పార్టీలో చేరదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కూడా చాలా కష్టపడి వాళ్ళే పనిచేస్తున్నారు అనేది నిర్ణయం అయిపోయింది. సరే, మొత్తానికి వాళ్ళు ఎత్తేసారు, క్లీన్ చిట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏంటి ఇందుట్లో అసలు ఎవరు ఇందుట్లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం సమర్థనీయమా, లేదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సమర్థనీయమా? వీళ్ళిద్దరు తూకాల్లో వేసినప్పుడు ఎవరు బలంగా దూకుతారు, ఎవరు తక్కువ దూకుతారు అంటున్నా. అంటే ఇందుట్లో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరని, అంటే గొప్పోళ్ళు ఎవరు, సరే గొప్పోళ్ళు కాని వాళ్ళు ఎవరు, చెడ్డోళ్ళని ఎందుకని వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోపాలు వస్తాయి, బాధలు వస్తాయి, వాళ్ళకి అసంతృప్తులు వస్తాయి. ఇందుట్లో గొప్పోళ్ళు ఎవరు, గొప్పోళ్ళు కాని వాళ్ళ గురించి వదిలేద్దాం. ఇప్పుడు 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి కాబట్టి ఫిరాయింపులను ప్రోత్సహించి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటే సరే పార్టీ బొటాబొటీ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు అవసరమేమో జాయిన్ చేసుకుంది బీఆర్ఎస్ అనుకున్నారు. కానీ 2018లో 88 ఎమ్మెల్యేలను ఇచ్చారు సార్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కి. అప్పుడు కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అవసరం లేకుండా అయినా జాయిన్ చేసుకున్నారు కాబట్టి అప్పుడు ఆ పార్టీ చేసింది, ఇప్పుడు ఈ పార్టీ కొనసాగిస్తుంది. ఈ పార్టీ కొనసాగించకపోతే తప్పు అవుతుంది, కానీ కొనసాగిస్తే తప్పేలా అవుతుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీ కూడా 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సార్, బొటాబొటీ మెజారిటీ. ఇంకోటి ఈ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఎక్కువ, వర్గ విభేదాలు ఎక్కువ, నాయకులు ఎక్కువ, వేరుకుంపట్లు ఎక్కువ. కాబట్టి ఒకవేళ సురక్షితమైన ప్రభుత్వం అంటే ఉండాలి కాబట్టి సురక్షితమైన ప్రభుత్వం కోసం మిగతా పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నాడేమో అనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ అమలు పరిచాడు, దీన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. రాజకీయ వర్గాల్లో సార్ ఇవాళ ఉదాహరణకు సర్పంచ్ రిజల్ట్స్ వస్తున్నాయి. నిన్న రాత్రి వరకు ఒక పార్టీ అభ్యర్థిగా ఉండి ఆ పార్టీ మద్దతుదారులతో కలిసి ప్రచారం చేసి ఇవాళ రిజల్ట్ రాగానే వచ్చి ఆ పార్టీని కాదని ఇతర పార్టీ నాయకుల దగ్గర వెళ్ళి కండవ కప్పుకుంటున్నారు. కాబట్టి ఫిరాయింపుల విషయంలో పెద్దగా పట్టించుకుంటారనో, ఫిరాయింపుల విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారనో కాదు. సుధాకర్, నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అనేదో ఒక కొటేషన్ ఉంటుంది కదా, వాళ్ళు నేర్పిందే కదా. ఎమ్మెల్యేలు నేర్పింది, ఎంపీలు నేర్పింది, పార్టీలు నేర్పింది. కేసీఆర్ గారు చేసినటువంటి పని అదే కదా. మరి తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ దాన్ని ఆ రోజు సమర్థించారు కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ విషయాన్ని విమర్శించారు కదా. మరి ఈరోజు ఆయన అదే సమర్థించుకొని ముందుకెళ్తున్నారు కదా. రాజకీయ అవసరాలు, రాజకీయ భవిష్యత్తు, రాజకీయ సుస్థిరత, పరిపాలన సుస్థిరత, ఇలాంటి అనేక అంశాలను బేస్ చేసుకుని నడుస్తుంది. మరి గ్రౌండ్లో ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ స్థాయిలో వీళ్ళే ఇన్ని పొర్లకింతలు వేస్తూ ఉంటే, ఇన్ని డంబాబుస్ కబుర్లు చెప్తూ ఉంటే, పాపం విలేజ్లో ఉన్నటువంటి సర్పంచి ఒక 1000 ఓట్లు 2000 ఓట్లతో ఉన్న సర్పంచ్ గెలిచిన సర్పంచి పాపం అతను మాత్రం అందుట్లో ఇంకా అతను పార్టీ సింబల్ ఉండదు. ఇంకా అక్కడ అతనికి పార్టీ సింబల్ ఉండదు కదా. సర్పంచులకి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి సింబల్ తప్ప పార్టీ సింబల్ ఉండదు. కాకపోతే ఇది ఈ క్యాండిడేట్ మా క్యాండిడేట్ అని చెప్పడం మాత్రం ఉండేది. వీళ్ళు ఇంకా సింబల్ మీద గెలుస్తారు. వీళ్ళు ఇంకా సింబల్ మీద గెలిచి ఆ సింబల్ను పూజించి ఆ సింబల్ నెత్తి మీద పెట్టుకొని అసలు ఆ సింబలే మా ప్రాణం, ఆ సింబలే మా రక్తం, ఆ సింబలే మాకు అసలు దానికోసం గొంతులు కోసుకుంటామని చెప్తారు. తర్వాత చూస్తే అటే ఉండరు. అట్లా మరి సర్పంచులు పాపం వాళ్ళు మాట ఉంది, వాళ్ళ చిన్న జీవితాలు పాపం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మరి భయాలు, ఆడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, వీటన్నిటితో ఉంటారు.
సరే ఏదైనా కానీ సుధాకర్ అంటే ఈ రోజు మొత్తానికి తెలంగాణ ఒకసారి బ్రేక్ ఉన్నట్లుంది Break ఉంది, sir. యా ఒక ఇంపార్టెంట్ చెప్దాం అదే బ్రేక్ తీసుకొని చెప్దాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే